చిన్న పిట్ట చిన్న చిన్న కట్టె ముక్కలు తీసుకుంటుంది, ఓకే, ఆకు తీసుకుంటుంది, గడ్డి పరిక తీసుకుంటుంది, గూడు కడుతుంది, గుడ్లు పెడుతుంది, పెద్ద చేస్తుంది, పిల్లల్ని పెద్ద చేస్తుంది, ఓకే. అలాగే మనిషి కూడా పుడతాడు, 20 ఏళ్ళు 30 40 ఏళ్ళ వరకు కష్టపడతాడు, చదువుతాడు, చేయని పనులు కూడా చేస్తాడు. ఎందుకు? కుటుంబంతో ఒక 40-50 ఏళ్ళు వచ్చినాక కుటుంబంతో మంచిగా హ్యాపీగా ఉండాలా, పిల్లలు మంచిగా చేయాలని ఉంటాడు. కానీ 30-40 ఏళ్ళు రాగానే క్యాన్సర్, పక్షవాతం, హార్ట్ అటాక్, ఆ ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అయిపోతుంది, అవునా కదా? ఎందుకంటే నిజం చెప్తున్నా, మీరు ఇంతమంది వచ్చారు కదా, నాకు బాధ అవుతుంది. నేను చెప్తూనే ఉన్నా, నేను ఎందుకు చెప్తా ఇవన్నీ వీడియోస్? ఇక్కడ నన్ను వీడియోలో చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది గానుగ నూనె వాడుతారు? ఇప్పుడు ప్యాకెట్ నూనెలు ఎంతమంది వాడుతారు? ఇప్పటికీ ప్యాకెట్ నూనె వాడుతున్నారు. నేను చెప్పే లాభం ఏముందమ్మా? ఏం లాభం? నాకు ఇదేం పెద్ద లక్షల ఫాలోవర్స్, సారీ, ఎందుకంటే నాకు నా వాళ్ళు బయట తేడా లేదు. నీకు అర్థం కాదు. ఎవరైనా నన్ను నిజంగా ప్రేమిస్తే, నన్ను నా మాట మీద విలువ ఉంటే, అదేమంటేరా, రేపటి నుంచి రిఫైన్డ్ ఆయిల్ బంద్ పెట్టండి. ఫస్ట్ రిఫైన్డ్ నూనె వాడద్దు మీరు ఎవరు కూడా. ఒకటి, చక్కెర వాడకండి, షుగర్ వాడకండి దయచేసి ప్లీజ్. మీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ప్రేమిస్తారు కదా స్కూల్కి వెళ్ళే పిల్లలు, చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్, ఫోన్లో చేతితో ఫోన్ ఇచ్చేసి అక్కడే. నేను ఎందుకు బతుకుంటున్నామా ఇవన్నీ? ఓకే, సో దయచేసి క్యాన్సర్ ఇలాంటి రోగాలు మనకు రావద్దంటే మళ్ళీ చెప్తా, నాకు సిగ్గు లేదు, మీకు బుద్ధి లేదు, చెప్పినా కూడా అది చేస్తారు. ఓకే, గానుగ నూనె వాడండి, నెయ్యి వాడండి, ఓకే ప్లీజ్. రిఫైన్డ్ షుగర్స్ వాడకండి, ఓకే. ప్యాకెట్ నూనె వాడకండి, బిస్కెట్లు, చాక్లెట్, చిప్స్లు, ఫోన్లు పిల్లలకి ఇవ్వకండి, ఓకే. బయట తిండి తినకండి, ఓకే. ఇంట్లోనే వండుకోండి. మన పిల్లల్ని ప్రేమిస్తాం కదా, ఇంటి తిండే పెట్టాలి కదా, ఓకే. ఇంకా దయచేసి ఒక 16 గంటలు ఏం తినకుండా ఉండండి. ఎప్పుడు తింటూ ఉండకండి, ఎప్పుడు తినడం కూడా పెద్ద రోగం. ఒక్కొక్కరి చూడండి మొత్తం బొత్తలు వచ్చి ఉన్నాయి, ఓకే. ఎప్పుడు తింటా ఉండకండి, ఓకే. ఐమ్ రియలీ వెరీ సారీ. నాకు ఎందుకంటే ఇట్లా చూస్తా కదా రోజు పేషెంట్స్ని, మీకేముంటుంది, మీకు ఒకరి పక్షవాతం వచ్చింది, ఒకరి తలనొప్పి వచ్చింది, కానీ కొందరు నాకు స్టోరీస్ చెప్తారు, వాళ్ళ బాధ చెప్తారు. అది నిజంగా మీరు వింటే మీకు కూడా ఏడుపు వస్తుంది. ఐమ్ రియలీ సారీ మిమ్మల్ని బాధ పెట్టి